సెప్టెంబర్ 5, 2024 గురువారం ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం మీ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేయటాన్ని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉండదు. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మీ ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఏముంది, ఒక లైక్ ఒక సబ్స్క్రైబే కదా. సో సబ్స్క్రైబ్ చేసేయండి. గడువు విషయానికి వస్తే తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 30, 32, 33 అయితే దిగుమతులు శరా మామూలే, ఇంచుమించు సేమ్ నేను తక్కువగానే ఈరోజు కూడా దిగుమతులు అయితే వచ్చాయండి. అంటే నిన్న ఏ విధంగా వచ్చిందో ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయో చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఓవరాల్గా ఇప్పుడు టీవీఎస్ మండలి మొత్తం చూసుకున్నా పెద్దగా మార్పెత్తలేదు. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, ఎస్సీఎస్, భాగ్యలక్ష్మి మండలి లైన్ చూసుకున్నా ఇంచుమించు సేమ్ నేను దిగుమతులు అయితే వచ్చాయి. 1-2 మండీలు అంటే ఇప్పుడు ఒకటి ఇంకా 2-3 మండీలు కొంచెం మరీ ఇటుగా వచ్చినా మిగతా మండీలు అన్నిటికీ సేమ్ నేను తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి.